అండ్ ఈరోజు మనము అద్భుతమైన రుచితో కొత్త స్టైల్లో నాటుకోడి వంకాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగా కుదిరిందండి ఈ నాటుకోడి వంకాయ ఫ్రై. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నాటుకోడి వంకాయ ఫ్రై అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. రసంలో ఫ్రై రైస్లో కలుపుకొని కొద్దిగా గ్రేవీ కూడా ఉంది, తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వంకాయ నాటుకోడి ఫ్రై అయితే చాలా చాలా బాగుందండి. ఎంత బాగుందోనండి. ఇది చూడండి, గుండెకాయ ముక్కండి, ఎంత బాగుందోనండి. నాటుకోడి వంకాయ కాంబినేషన్లో అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ వంకాయ నాటుకోడి కూర తయారీ విధానం చూద్దామండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి, ఆసమ్ అదిరిపోయింది. వెరైటీగా ఉంది, టేస్టీగా ఉందండి. ఇప్పుడు మనం దీని తయారీ విధానం చూద్దాము. 2 గ్లాసులు వాటర్ వేసుకుని పెట్టేసుకుందామండి. అందుకే ఇలాగ 2 గ్లాసులు వాటర్ గిన్నెలు వేసుకుని పసుపు వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసిన నాటుకోడి ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇవి 1/2 కేజీ నాటుకోడి ముక్కలండి. ఇందులో వేసేసుకొని ఉడికించుకుందామండి. ఇందులో చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం కూడా వేసుకుని చికెన్ ఉడికించుకుందామండి. ఇదిగో చూడండి, మన నాటుకోడి ముక్కలు ఉడికిపెట్టినాయండి. ఇవి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇందులోని కొద్దిగా జీడిపప్పులు వేయించుకుని తీసుకుందామండి. ద్వారగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా చూడండి, మన జీడిపప్పులు వేగిపోయినవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది చూడండి, ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము జీడిపప్పులు. ఇప్పుడు ఇందులో మనము కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించేసుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ వేయించుకుందామండి. ఇందులో చూడండి, ఇప్పుడు ఓల్ గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. ఓలు గరం మసాలా పొడి కూడా వేసి వాటర్ లాగేంత వరకు మనము ఈ నాటుకోడి ముక్కలను ఉడికించేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. కారం కూడా దిగి వాటరు అంతా ముక్కలకి అంతా కారం పడుతుంది. ఒకసారి కలుపుకుందామండి. ఈ పచ్చిమిరపకాయలు, మనం వేసిన మసాలా పొడి, ఓలు గరం మసాలా పొడి ఇవన్నీ కలుపుకుందాము ఒకసారి. ఈ వాటర్ అంతా ఆవిరి అయిపోయే వరకు మాత్రం ఈ చికెన్ ఉడికించేసుకుందామండి. ఇలా చూడండి, ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు మనము వంకాయ చీరికలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చీరికలన్నా చీరుకోవచ్చు, ముక్కలన్నా కోసుకోవచ్చు అండి. ఇలాగ వంకాయను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆవిరి అయిపోయిందండి. ఆవిరి కూడా బాగా ఇంకిపోయింది. ఇప్పుడు మనం దీనిని ఈ ఉల్లిపాయ ఆనియన్స్లో వేసేసుకుందాము. ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారము 2 స్పూన్లు వేసానండి. కారం అయితే 2 స్పూన్లు వేసి ఫ్రై చేసేసుకున్నాము. పసుపు కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ వేసేసుకుని ఇందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, పించ్ ఆఫ్ గరం మసాలా పొడి వేసి ఫ్రై చేసేసుకుందామండి. నాకు మా ఇంట్లో అన్నీ కలిపి ఆడిన ఓల్ గరం మసాలా పొడి ఉంటుందండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మళ్ళీ ఓల్ గరం మసాలా పొడి, ధనియాలు జీలకర్ర వేయకుండా మిక్సీ పట్టుకున్న ఓల్ గరం మసాలా పొడి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓల్ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకున్నాము. ఆల్రెడీ ముందే మన చికెన్ ఉడికిపోయింది.
దీన్ని బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మన నాటుకోడి ఫ్రై. బాగా ముక్క కుక్ అయింది ఉడికించు వలన. మన నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. బాగా కుక్ అయింది. బాగా వంకాయ పేస్ట్ అవ్వకుండా చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది, రెడీ అయిపోయిందండి మన చికెను. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసి ఇవ్వండి మనం వేయించుకుని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మనం వేయించుకున్న జీడిపప్పులు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా మన నాటుకోడి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజు వంకాయ చికెన్ కూడా అదిరిపోతుంది. వంకాయ నాటుకోడి ఫ్రై ఇప్పుడు రెడీ చేసామండి. కొత్తగా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సాంబార్లోకి రసంలోకి అదిరిపోతుందండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. అదిరిపోతుందండి నాటుకోడి వంకాయ ఫ్రై. ప్లీజ్ ఇలా ట్రై చేయండి. నేను తిన్నాక చెప్తాను. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త రకంగా చేసిన నాటుకోడి వంకాయ ఫ్రై అయితే అదిరిపోయిందండి.